వచ్చారో ఇంకా ఆయన ఆఫీస్ అంతటినీ కూడా భూమి మీదకి మార్చేసుకున్నారు. ఇంకా ఆయన వెళ్ళే పని లేదు. ప్రభు పిలుపు వచ్చే వరకు కూడా ఆయన రాకడలో ఆయన సెలవు ఇచ్చే వరకు కూడా ఆయన భూమి మీద ఉండడానికి ఆయన ఇంకా మొత్తానికి సిద్ధపడి భూమి మీదకి ఇంకా వచ్చేసారు. అంటే ఆ రోజు దిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వరకు కూడా మనలో, మన హృదయాలలో భూమి మీద ఆయన కార్యాలు జరిగిస్తూ ఆయన యొక్క డ్యూటీని చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు శాశ్వతంగా మన దగ్గరికి వచ్చారు. ఈ శాశ్వత కాలం అనేది కూడా ఒక రోజు ముగిసే సమయం ఉంది. ఆ రోజు ఎప్పుడంటే కడబోర మ్రోగగానే పరిశుద్ధులతో పాటు ఆయనతో పాటు పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిపోతారు. మరి పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది ఒక మొదటి స్టేజ్ అన్నమాట. అంటే ఎల్కేజీ ఉంటుంది చూసారా, పరిశుద్ధాత్మ మనం పొందుకోవడం అంటే ఎల్కేజీతో సమానం. మరి పిహెచ్డి లెవెల్కి ఎప్పుడు వెళ్తాం? ఒక డిగ్రీ పట్టాన్ని ఎప్పుడు పట్టుకుంటాం అంటే బోలెడు అనుభవాలు ఉన్నాయి. చాలా మంది దేవుని ఆత్మని పొందుకుంటారు కానీ దాన్ని కాపాడుకోరు. దేవుని ఆత్మ కోల్పోతూ ఉంటారు. మరి దేవుని ఆత్మ ఒక్కసారి పోయిందనుకోండి మరలా పొందుకోవడానికి చాలా వరకు వీలు పడదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మనకి అనుగ్రహించబడ్డాడు. పొందుకున్న మనం కూడా ఒక్కసారిగా పొందుకొని అంతం వరకు కాపాడుకోవాలి. మరి ఎవరైతే అజాగ్రత్తగా పరిశుద్ధాత్మ విషయంలో ఉంటారో వారికి శిక్ష ఉంది, తీర్పు ఉంది. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకోరో వారికి ప్రవేశమే లేదంటున్నాడు. మరి ఎంతమంది ఆశతో ఉన్నారు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని? ఎంతమంది ఆశతో ఉన్నారు? ఎంతమంది ఆశతో ఉన్నారు అని అడుగుతున్నారు. అందరు కూడా ఎప్పుడైనా ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నకు మనం జవాబిచ్చేవారుగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మకు లోబడిన వారమై ఉంటాం. ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది ఇహమందు పరమందు కూడా మనకి చాలా అవసరమైనదండి. ఎవరు కూడా దాన్ని తక్కువగా చూడద్దు, తక్కువగా ఎంచొద్దు. మరి చాలా మందిలో పరిశుద్ధాత్ముడు వెళ్ళిన తర్వాత వారి యొక్క దుష్కార్యాలను బట్టి పరిశుద్ధాత్ముడు బయటికి వచ్చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు నిలిచే స్థలం ఏది తెలుసా? ఈ హృదయమే. ఎదలో పరిశుద్ధాత్ముడు మనకి రగులుతా ఉండాలి. ఎప్పుడైతే ఎదలో పరిశుద్ధాత్ముడు ఉంటారో అప్పుడు పాపం మన యొద్దకు రాదు, అపవిత్రత మన జోలికి రాదు కదండి. ఏ దుష్టత్వం, దుర్నీతి కూడా మన యందు జీవించి ఉండదు. చాలా మంది పరిశుద్ధాత్మ కోసం అనేక రకాలైన బోధలు ఈ రోజుల్లో వచ్చేసాయి. మరి మీకైతే కృప ఏంటంటే పరిశుద్ధాత్మను నమ్మే సంఘంలో, పరిశుద్ధాత్మను నమ్మే పునాదులు కలిగిన సంఘంలో మీరు ఉన్నారు. బైబిల్ మిషన్ కూడా ఒక సంఘం, పరిశుద్ధాత్మను నమ్మి బలంగా ఆయన ఆత్మను కలిగి ఉన్నవారు మరి వ్యవస్థాపకులు కదా. అదే ఆత్మను మరి సంఘం కూడా కలిగి ఉండాలి. అందుకే ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందిన మనందరం కూడా ఆయన యొక్క మరణంలో ఆయనతో కూడా పాలివారం అంటారు. ఆయనతో పాలివారం మనం. మరి ఆయన ఆత్మలో కూడా పాలివారిగా ఉండాలి. అందుకే మరి ఆత్మను ఇవ్వడానికి ఆయన కారణం ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ ఆల్రెడీ మనలో మన యొక్క ఆత్మ ఉంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు సంపూర్ణులం. అప్పటి వరకు కూడా మనం సంపూర్ణులం కాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు మాత్రమే మనలో సంపూర్ణత్వం వస్తుంది. మరి ఒక పండు చెట్టు మీద ఉంది, మామిడి పండు చెట్టు మీద ఉంది. అయితే మామిడి పండు మరి తినడానికి ఎప్పుడు పనికి వస్తుంది? పండాలంటే దానికి ఒక సరి అయిన వాతావరణం దానికి ఉండాలి. ఆ వాతావరణం ఉంటేనే అది పండుతుంది. అలా పండినప్పుడే ఆ పండులో రుచి ఉంటుంది. మరి మనం యేసయ్య దేవుని ఆత్మ లేకుండా పండు ఎలా అయితే పరిపక్వం చెందదో మనం కూడా పరిపక్వానికి రాం. ఈరోజు మనతో ప్రభు అనేక విషయాలు మాట్లాడాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. మరి పెంటెకోస్తు పండుగ అంటే నాకు చాలా ఇష్టమైన పండుగ. ఎందుకు తెలుసా? క్రిస్మస్ జరుపుకుంటాను చూశారు.
క్రిస్మస్ జరుపుకుంటాం, ఇంకా ఈస్టర్ జరుపుకుంటాం. ఇలా వీటికంటే ప్రాముఖ్యంగా జరుపుకోవాల్సిన మొట్టమొదటి పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చిన క్రిస్మస్ ఎంతో బాగా జరుపుకుంటాం. కానీ అంతకంటే గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ ఏంటి తెలుసా? పెంతెకోస్తు పండుగ. అంటే పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు వచ్చి భూమి మీద ఆయన నివాసం ఏర్పరచుకొని ఉంటారండి. ఎందుకు? నీకోసం, నా కోసమే. పరము నుండి వచ్చారు ఆయన. మరి ఆయన యొక్క అనుభవం మనకు లేకపోతే ఎలా? పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా మనం పొందుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడేటప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలోనే ఉంది కదా. 1వ అధ్యాయం 5వ వచనంలో మొట్టమొదటిగా ఈ మాట చదువుకుందాం. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అంటే మొట్టమొదట నీళ్ళ అనుభవంలోనికి మనం ఉన్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు, తర్వాత మనం పొందుకోవలసిన మరి యొక్క అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం. ఇక్కడ చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మరు. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను నమ్మరు. వారు ఏమంటారంటే, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని బాప్తిసం పొందడానికి వస్తామో అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు వచ్చేసారేంటి, అదే పరిశుద్ధాత్మ అని బాప్టిస్ట్ సంఘాలు, ఇలాంటి కొన్ని సంఘాలు చెప్తా ఉంటాయి. మరి ఇక్కడ ఏమని రాయబడింది? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవడం తర్వాత సంగతి. చాలా మంది బాప్తిస్మము అంటేనే పరిశుద్ధాత్మ అనేది మీ హృదయాల్లో ఉంటే కొట్టివేసుకోండి. అది తప్పు. అది తప్పు నడిపింపు అన్నమాట. పరిశుద్ధాత్మ కోసం సంఘంలో చెప్తే అపవాదికి ఇష్టం ఉండదు. అందుకే డిస్టర్బెన్సెస్ కలుగు చేస్తూ ఉంటాడు. ఏదైనప్పటికీ డిస్టర్బెన్స్లు అన్నీ కూడా యేసు నామములో లయమైపోను గాక. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది బాప్తిస్మం తర్వాత జరిగే కార్యం. మరి బాప్తిసానికి మనం ఎలా వెళ్తామండి? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వెళ్ళిపోతాం అంటే నిజమే. పరిశుద్ధాత్ముడు నీళ్ళ వరకు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే నీళ్ళలోకి మనం దిగుతామో మనం ఒక తెల్ల కాగితం వలె మన జీవితం ఆ క్షణం నుంచి మారిపోతూ ఉంటుంది. మరి ఈ తెల్ల కాగితానికి కూడా మహిమ రావాలంటే, ఆ తెల్ల కాగితం వెలుగుమయంగా కనబడాలంటే మరి దానికి పరిశుద్ధాత్మ అవసరం. చాలా మంది తల్లిదండ్రులు తెల్లని వస్త్రాలు ఉతికి మరి దానికి ఉతికిన తర్వాత ఈ నీళ్ళ మందు ఇలాంటివన్నీ కొంచెం పెట్టి దాన్ని ఇంకా షైన్గా మంచిగా దాని యొక్క లుక్ తేవాలని ఆశపడతా ఉంటారు. అంతేనండి కదండి. ఆ తెలుపుకు ఇంకా తెలుపు అనేది సంపూర్ణంగా కలిగి ఆ తెలుపు తెల్లగా నిగనిగలాడాలంటే దానికి బోల్డ్ మరామతులు చేస్తూ ఉంటారు. మరి రక్షించబడిన మనం రక్షణ పొంది ఊరకు ఉంటే కుదరదు. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది బాప్తిస్మం తర్వాత అవసరం. ఈ డౌట్ మీకు క్లారిఫై అవ్వాలి. మరి ఆదిమ దినాల్లో నేను రెఫరెన్స్లు తీయట్లేదు, అన్ని చెప్పడానికి వీలవు కాబట్టి మీరు చదవండి. తర్వాత అపోస్తల కార్యాలు తిరగేస్తూ ఉంటే మీకు ఈ 3 ప్రశ్నలకు కూడా జవాబు దొరుకుతూ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నా. మరి ఆదిమ సంఘంలో ఆదిమ అపోస్తలుల బోధ ప్రారంభ దినాలలో మరి అనేక మంది బాప్తిస్మ అనుభవం లేదంట వారికి. చాలా మంది అన్యులు వాక్కును వినడానికి, అంటే నజరేయుడైన యేసు ఆయన 3వ దినాన లేచారంట. ఆయన లేచి మరణాన్ని జయించాడంట అని ఈ అద్భుతం అప్పుడే జరిగి ఉండడం వల్ల మరి చాలా మందిలో ఆసక్తి. అప్పుడు అపోస్తలు అందరూ కూడా, శిష్యులందరూ కూడా అపోస్తలుగా మారి ఎప్పుడైతే బయటకు వచ్చి బోధలు చేస్తా ఉన్నారో వారి బోధలకు వేలగా తరలి వచ్చేవారంట. ఈ అద్భుతాన్ని బట్టి వస్తూ ఉంటే మరి అపోస్తలు బోధిస్తూ ఉంటే, వారి ఆత్మతో బోధిస్తూ ఉంటే ఒక్కొక్కరు అన్యులు సైతం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవారంట. అన్యులు వారికి అనుభవం ఉందా? బాప్తిసం అనుభవం ఉందా? లేదు. బాప్తిసం అనుభవం లేకుండా పరిశుద్ధాత్ముడు దిగి వస్తారు.
ఎప్పుడైతే నీ హృదయం ఆయనకు అనువుగా ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుందో, బాప్తిస్మ అనుభవం లేని అన్యుల మీద కూడా దేవుని ఆత్మ దిగి వస్తుంది. 2, మరి అనేక మంది అపోస్తులైన పేతురు గారు మరి వెళ్ళినప్పుడు అంట ఆ సంఘంలో రక్షించబడిన వారిలో అనేక మంది బాప్తిసాలు పొందారు, కానీ అప్పటికి దేవుని ఆత్మ పొందలేదంట. ఇది రెండో సంఘటన. మొదటేమో రక్షణ లేదు, పరిశుద్ధాత్మ పొందారు. మరి రెండోసారి ఏమైందంటే అనేక మంది బాప్తిస్మ అనుభవం మాత్రమే వారికి ఉంది. మరి ఎప్పుడైతే అపోస్తులైన పేతురు గారు వచ్చి వారి మీద చేతులు నుంచి ప్రార్థించారో అందరి మీదకి ఏకాత్మ దిగిందంట. పరిశుద్ధాత్మ ఏకముగా వారందరి మీద కృమ్మరించబడ్డారంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ అనుభవం వేరు. చాలా మంది చాలా మంచి భక్తి చేస్తూ ఉంటారు, కానీ వారికి పరిశుద్ధాత్మను కనిపెట్టే ఆ యొక్క పద్ధతి తెలియదు. అందువల్ల వారి హృదయం పరిశుద్ధాత్మ ప్రవేశించడానికి అనుకువగా ఉన్నా వారు కనిపెట్టకపోవడం ద్వారా పరిశుద్ధాత్మను వారిలోకి ప్రవేశించరు. వారు ఏ పాపం చేయరు, ఏ దుర్నీతిలో దుష్కార్యంలో వారు ఉండరు, కానీ ఆ అనుభవం వారికి తెలియక వారిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించడానికి వీలు పడదు. మరి ఆ అనుభవం మనం తెలుసుకోవాలి కదా. మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం శక్తి పొందుకుంటామంట. మరి అదే మొదటి అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మొట్టమొదటి ఏమవుతుంది తెలుసండి, మరి పొందుకున్న వారి అనుభవాలన్నిటి గుండా వెళ్ళే ఉంటారు కదా. మొట్టమొదట ఎప్పుడైతే మోకరించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతామో మొట్టమొదట మన మీదకి బలమైన శక్తి వస్తుంది. బలమైన శక్తి వచ్చి చాలా మంది ఆ శక్తిని తాళగలుగుతారు. చాలా మంది ఆ శక్తిని తట్టుకోలేక చాలా మంది బలహీన పడిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, అందుకే నేను చాలా వరకు పరిశుద్ధాత్మ కార్యాలని ఎప్పుడు తప్పుపడను. ఎందుకంటే వారు నిజమే తప్పుడు ఆత్మతో నడిపించబడ్డారనుకోండి, ఆత్మను వెక్కిరించారనుకోండి, వారికే పాపక్షమాపణ ఉండదు. కానీ మనం ఎప్పుడు కూడా ఆత్మను సంఘంలో ఆటంకపరచకూడదు. చాలా మంది పాపం బలహీనులు ఉంటారు కదా, వారు ఆ శక్తిని పొందుకునేటప్పుడు వారి శరీరం అనేది కొంచెం వణుకుతా ఉంటది. వారు వణికి ఆ శరీరం అనేది ఆ శక్తిని తాగలేదు. అమ్మో, పరిశుద్ధాత్మ శక్తిని మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. పరిశుద్ధాత్మ మన మీదకి బలంగా వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనుభవం మన శరీరంలో మొట్టమొదటిగా కనిపిస్తూ ఉంటది. మొట్టమొదటి ఏమవుతుంది తెలుసా, ఈ శరీరం శక్తిని పొందుకుంటది మొట్టమొదట. ఆ తర్వాత ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉంటది. నిజమే, శక్తిని పొందుకున్న వెంటనే మరి నేను కూడా వారిలా ఎందుకు భాషలు మాట్లాడట్లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏమో నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానండి, కానీ నాకు భాషలు రావట్లేదు. చాలా మందికి నత్తి భాషలు వస్తూ ఉంటాయి. ప్రారంభ దినాల్లో నత్తి భాషలు వచ్చినప్పుడు దానిని పరిశుద్ధాత్మ అనుభవంలో నడిస్తేనే ఆ నత్తి భాషలు పోయి స్పష్టమైన భాషలు వస్తూ ఉంటాయి. మరి మా సంఘంలో ఒక వృద్ధురాలు ఉండేది. అయితే ఆమెకు చదువు లేదు, ఏమీ లేదు. ఫ్రెంచ్ మాట్లాడుతూ ఉండేది. పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఆమెకు దేవుడు భాషలు అనుగ్రహిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఒక అమెరికన్ వచ్చినప్పుడు, అమ్మో ఈవిడ ఫ్రెంచ్ మాట్లాడుతుంది అని ఆయన చెప్తా ఉన్నారు. నిజమే, మనలో చదువు అక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు అన్నిటినీ గ్రహించే శక్తి, అన్నిటి మీద పట్టు, అన్నిటినీ వివేచించే శక్తి మనకు వస్తుంది. కాబట్టి మొట్టమొదట అనుభవం శక్తిని పొందుకోవాలి. శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనం ఆయనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటాం. మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే చాలా కష్టం. అందుకే మోకాళ్ళ జీవితం ఎక్కువ ఉండాలి. పరిశుద్ధాత్మ కనిపెట్టేటప్పుడు మోకాళ్ళుని మన హృదయాన్ని ఆయన ముందు క్రొమ్మరించి స్తుతి చెల్లించాలి. స్తుతి ఎడతెగకుండా స్తోత్రం చేయాలి. మరి పెంతెకొస్తు పండుగ దినానికి ముందు వారందరూ ఏం చేశారు, మేడగదిలో వారు ప్రవేశించి అనేక దినాలు గడిచి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. ఎందుకంటే వారందరిలో కూడా
ఏకాత్మ వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు ఆలస్యం చేస్తా వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఆలస్యం చేస్తూ ఎప్పుడైతే అందరి హృదయాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయో, రివ్వున పరిశుద్ధాత్మ శక్తి ఆకాశము నుండి బయలు వచ్చి అందరి మీద విభాగింపబడి, అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒక 100 ముక్కలై ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క ముక్క వెళ్ళి పరిశుద్ధాత్మ నిలబడింది. అగ్ని నాలుక చూసారా, అగ్ని నాలుకలు ఒక్కొక్కరి మీదకి వచ్చాయంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని నాలుకలు విభాగింపబడి అందరి మీద వ్రాలగా, ఒక్కొక్కరు అరబిక్ లో ఒకరు, అరబీలో ఒకరు, ఇంగ్లీష్ లో ఒకరు, ఫ్రెంచ్ లో ఒకరు, ఇంకా అనేకమైన భాషలు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరు మాట్లాడసాగారంట. వెంటనే బయట నుంచి అనేక చోట్లకు చెదిరిపోయిన యూదులందరూ కూడా మరి పెంతెకొస్తు దినాన్న వారు ఆ పండుగను ఆచరించడానికి ఆ ప్రాంతానికి వచ్చేవారు. మరి అనేక ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ ప్రాంతీయ భాషలు నేర్చుకున్న యూదులందరూ కూడా ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క శబ్దాలు విని మేడగదిలో నుంచి అందరూ వచ్చారంట. అయ్యో, ఇతనేంటి అరబీలో మాట్లాడుతున్నాడు, ఇతనేంటి ఫ్రెంచ్ లో మాట్లాడుతున్నాడు, ఇతనికి ఎలా తెలుసు అని అందరూ ఆశ్చర్యపడిపోయారంట. అందరిలో పరిశుద్ధాత్ముడు పని చేయబట్టి వారందరూ కూడా రకరకాల భాషలతో ఆయన్ను స్తుతిస్తా ఉన్నారు. మరి మొట్టమొదట భాషలు మాట్లాడేదాన్ని అందరు కూడా చాలా మంది అబ్బాయి దాన్ని చాలా వ్యతిరేకిస్తారు. భాషలు ఏమేం లేవు అని చెప్పి బోధకులు లేరా మన మధ్యలో? అయ్యే బాబోయ్, వారి చేతిలో గొప్ప అధికారం, గొప్ప జనం ఉంటారు వారి సంఘాల్లో, కానీ ఆ ఆత్మ నడిపింపు ఉండదు. అసలు ఆత్మ నడిపింపు లేని సంఘాలకి ప్రజలు వెళ్ళకూడదు. వారిలోని ఆత్మ లేదు, మీకెక్కడి నుంచి వస్తుంది ఆత్మ? బోధించే ఆయనే ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు. మరి మీకెక్కడి నుంచి పరిశుద్ధాత్మ తెచ్చేస్తారు కదా? ఈ రోజున వేల సంఘాలను మెయింటైన్ చేస్తా ఉన్నారు, కానీ వారిలో పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. పరిశుద్ధాత్మ నడిపింపును ఎందుకు ఆశించారంటే అది కష్టం కాబట్టి, దాన్ని చేయాలంటే ఎంతో త్యాగం అవసరం కాబట్టి, అన్నిటినీ చంపుకోవాలి కాబట్టి, మిక్కిలి వెళ్ళగలిగిన వస్త్రాలు ధరించకూడదు కాబట్టి, ప్రభు డబ్బును వ్యర్థపరచకూడదు కాబట్టి, ఇష్టానుసారంగా ప్రభు డబ్బును వారి కారులో తిరగకూడదు కాబట్టి వారు పరిశుద్ధాత్మను నమ్మరు. ఇవన్నీ చేస్తే ఆత్మ ఎక్కడ వస్తుంది? దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు దేవుని ఆత్మ పనిచేస్తుందా? కాబట్టి ఇది కష్టం కాబట్టి అబ్బాయి ఏం లేదు, రక్షణ పొందేసరే అయితే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టే అంటారు. దుర్మార్గమైన బోధలు చేస్తూ వారి సంచలు నింపుకుంటా ఉన్నారు. నిజం, అలాంటి సంఘాలకు వెళ్ళొచ్చా? ఆత్మ నడిపింపు కలిగిన సంఘాలకి వెళ్ళాలి. అక్కడ అంతా బాగుంది కదా, డబ్బు ఉన్నవారు వస్తున్నారు కదా, ఘనత లభిస్తుంది కదా అని వింటే ఇహలోకంలోకి పరలోకానికి మిమ్మల్ని ఆ సేవకుడు ఏమాత్రం కూడా చేర్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఏ సంఘంలో మనం కట్టబడ్డామో ఆ సంఘంలో ఆత్మ ఉంటేనే మనం ఉండాలి. కాబట్టి మనకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృప ఏంటంటే కోల్పోయిన ఆత్మను మరలా ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి ఏదేని తోటలో ఆదామవ్వ ఏది కోల్పోయారో దాన్ని ఇక్కడ అపోస్తుల కార్యాలు 1వ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దానినే ప్రభు మనందరికీ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధపరిచారు. ఎప్పుడైతే పండు ముట్టుకున్నారో వారిలో ఉన్న పరిశుద్ధాత్మ పోయింది. ఆ నాటి నుంచి ప్రభు మరణం అయ్యే వరకు కూడా పరిశుద్ధాత్మ లేదు, ఎవరి మీద లేదు, ఎవరిని కూడా లేదు. కొంతమందిలో ఆయన వచ్చి కార్యాలు చేస్తా వారిని వాడుకుంటూ వెళ్ళిపోతా ఉండేవారు. మరి శాశ్వతంగా ఆయన మనలో నిలిచి ఉండాలని కదా దేవుని ప్రణాళిక. ఆదామవ్వల్లో వచ్చి వెళ్ళిపోవడానికి ప్రభు దేవుని ఆత్మను వదలలేదు, నిత్యము నిలిచి ఉండడానికి ఆదామవ్వలకు ఆయన ఆత్మను అనుగ్రహించాడు. మరి అదే ఆత్మను, ఆ కోల్పోయిన మహిమాంతటిని కూడా మరలా ప్రభు ఇక్కడ అపోస్తుల ద్వారా నేటి వరకు మనందరికీ కూడా ప్రభు ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ లేకుండా, ఆయన సన్నిధి అనుభవం లేకుండా మనం జీవించకూడదు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఈ మాటను చక్కగా ఆత్మ నడిపింపులు ఎక్కువగా చెప్తా ఉంటారు. ఆత్మ నడిపింపు కూటంలో కూడా ఈ మాటను మొట్టమొదటిగా మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు.
మరి నీలో ఆత్మ లేదా? ఇప్పటి వరకు కూడా నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు కాదు. ఇప్పటి నుంచి ఆయన ఆత్మను పొందుకుంటే ఆయనకి చెందిన వారం అవుతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన శక్తిని పొందుకోవాలి. తర్వాత ఆయన శక్తి పొందుకున్న తర్వాత ఇంకా అనేక అనుభవాలు దాచిపెట్టారండి. ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత ఏమేమి అనుభవాలు, ఏమేమి వరాలు దాచిపెట్టబడి ఉన్నాయంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒక్కొక్కటిగా స్పష్టంగా ఒకటి చదివి వినిపించండి. చదవడమ్మా. అయినను అందరూ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. మొట్టమొదటిగా మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, ఆయన ఆత్మ పొందుకోగానే మొట్టమొదటిగా ఏంటనుకున్నారు? ఒకరి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును. చాలా మందికి బుద్ధి వాక్యం అంటే సరి అయిన వాక్యాన్ని బోధించే ఆ యొక్క తలాంతులు పొందుకోగలుగుతారు. వరం అది. వాక్యం చెప్పగలుగుతున్నాం అంటే అది దేవుని వరం. అది ఏదో మనకు 4 మాటలు వచ్చు కాబట్టి, బైబిల్లో 4 వాక్యాలు తెలుసు కాబట్టి అందరూ చెప్తారు కదండి. అవకాశం ఇస్తే మీరు చెప్పలేరా? చెప్తారు. కానీ మనం మాట్లాడేటప్పుడు అందరిలో దేవుని ఆత్మ పని చేయాలి. హల్లెలూయా. ఒకరికి బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం, ఈ 2 కూడా వరాలు. ఇంకా చూస్తే మనకు బోర్డు లిస్ట్ ఇచ్చారు కింద. మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును. ఈ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? మరణం వచ్చి కళ్ళ ముందు నిలబడినా సంతోషంగా మరణాన్ని ఆహ్వానించగలిగిన విశ్వాసం మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే విశ్వాసం గొప్పది. ఇంకా చూద్దాం. మరి ఒకరికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములు. చాలా మంది ప్రార్థిస్తూ ఉంటే స్వస్థత వచ్చేస్తూ ఉంటది కదండి. చాలా మంది ప్రార్థన, వారి యొక్క చేతులు ఆ రోగి మీద చాచినప్పుడు అందరూ కూడా స్వస్థపరచబడతా ఉంటారు కదా. మన మధ్యలో అనేక దైవ సేవకులు, గొప్ప గొప్ప దైవ సేవకులు ప్రభు వారిని పుట్టించి మన కొరకు అనుగ్రహించి మన మీద వారిని ప్రభుత్వం చేయడానికి వారిని పెట్టి వారి ద్వారా ప్రభు కార్యాలు చేస్తా వచ్చారు ఇప్పటి వరకు కదండి. మరి ఆఫ్రికా దేశంలో బెన్సన్ ఇదిహోసా అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడట. గొప్ప దైవజనుడు. అయితే ఆయన దైవజనుడు కాకముందు మరి ఆఫ్రికా దేశంలో అప్పటికి సువార్త ద్వారాలు తెరవబడలేదు. సువార్త ద్వారాలు తెరవబడకపోతే అనేక మంది ఆఫ్రికా దేశంలో తిండి ఉండదు కదా, కరువు, చాలా కరువు ఉండేది. అయితే అక్కడ అందరూ కూడా వారి కడుపులు కట్టుకొని ఒక పూటే తిని ఇంకొక పూట డబ్బు దాచి, మరి మనకి ఆయన యొక్క సువార్థికుడు అవసరం. ఆఫ్రికా దేశానికి అయితే ఎవరు రావడానికి ఇష్టపడరు. కాబట్టి మనమే ఇక్కడి నుంచి ఒక దైవ భక్తి కలిగిన యవనస్తుని ఏర్పాటు చేసి ఆయనకి అమెరికా పంపించి బైబిల్ తరగతులు నేర్పించి ఆయన్ని మనం ఇక్కడ సేవకుడిగా పెట్టుకుందాం అని అందరూ కూడా చాలా డబ్బులు పోగేసి ఆ యొక్క బెన్సన్ ఇదిహోసా అనే యొక్క యవనస్తుడిని ఆఫ్రికా దేశం నుంచి అమెరికా దేశానికి పంపించారంట. అయితే అమెరికా దేశానికి పంపేటప్పుడు ఈ బెన్సన్ ఇదిహోసా మరి అన్ని అనుభవాలు చూసి వచ్చినవాడు కదా. నా కోసం నా ప్రజలు ఒక పూట తిని ఒక పూట తినకుండా డబ్బు దాచాను. నా కొరకు వారి యొక్క దేవుని యొక్క సేవ చేయడానికి నన్ను నియమించుకున్నారు. మరి నేను చాలా భయంతో భక్తితో ఇక్కడ నేర్చుకొని వెళ్ళాలని ఏం చేసేవాడు అని తెలిసింది. మరి బైబిల్ క్లాసులో మొదలయ్యే వరకు కూడా ప్రార్థనలో రూమ్లో ఉంటానే ఉండేవాడంట. వచ్చి బెన్సన్ రా క్లాసులు స్టార్ట్ అయ్యాయని ఎవరో ఒక స్నేహితుడు వచ్చి పిలుచుకొని వెళ్ళే వరకు కూడా మోకరించి ప్రార్థిస్తూ ఉండేవాడంట. ప్రార్థనలో ఎదుగుతా. మరి ఆ దినం రానే వచ్చింది.
ఈ బెన్సన్ ఇదిహోసా దైవ సేవకుడిగా పట్టాలు పొందుకున్నాడు. అమెరికా దేశంలో అనేక సేవకుల మధ్య అభిషేకాన్ని పొందుకొని మరి నేను ఒక ఉత్తరం రాశాడంట. ఇదిగో నేను ఫలానా తేదీని ఆఫ్రికా దేశానికి వస్తా ఉన్నాను, ఇక్కడ నా గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయింది, నాకు సేవకునిగా పట్టాలు లభించింది, నేను ఫలానా తారీఖు వస్తాను అనగానే ఇంకా ఆఫ్రికా దేశంలో ప్రభు పిల్లలందరూ కూడా ఆనందంతో అయ్యో ఒక యవనస్తుడిగా వెళ్ళాడు, ఈ రోజు మనకు ఒక సేవకునిగా ఈ దేశానికి వస్తా ఉన్నాడు. కాబట్టి మనందరూ ఎదుర్కోవాలని అనేకమైన పూల బొకేలు దాంట్లో అన్ని పట్టుకొని మొత్తం ఆఫ్రికా దేశంలో దేవుడు నమ్ముకున్న వారందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళారంటే ఇదంతా యథార్థమైన సంఘటన. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చాడు కదా, అమ్మో మన బెన్సన్ వచ్చాడు అని చెప్పి అందరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అందుకొని షేక్ హ్యాండ్ ఇద్దామని ఎవరైతే షేక్ హ్యాండ్స్ ఇచ్చారో అందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే కింద పడి గిలగిల 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 కొట్టుకుంటున్నారంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే బెన్సన్ ఇదిహోసా ఆ హస్తాన్ని ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాడో ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, ఆ యొక్క గొప్ప ఆ ప్రకాశమానమైన వెలుగు ఆయన నుంచి వెళ్ళి ఎలా అయితే కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు గిలగిల కొట్టుకుంటారో అలా అనేక వందల మంది ఎయిర్పోర్ట్ లో పడి కొట్టుకుంటా ఉంటే ఎయిర్పోర్ట్ యాజమాన్యం మరి ఏం చేయడానికైనా భయపడి అలా చూస్తా ఉన్నట. అమ్మో ఏంటి అంత ఎలా జరుగుతుంది ఏంటని. ఎందుకు తెలుసా? బెన్సన్ ఇదిహోసా ప్రార్థనలో అగ్ని వంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. మరి ఆ సేవకుడు మరణం వరకు కూడా ఎలా పనిచేసి తెలుసండి. ఆయన యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. బెన్సన్ ఇదిహోసా దగ్గరికి చనిపోయిన శవాన్ని తీసుకొస్తే ఆయన ప్రార్థిస్తే శవం లేచి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మ దయచేయ వరాలు. నిజంగా ఆనాడు వారే చేయగలిగారు, మనం ఎందుకు చేయలేం అంటే కనిపెట్టక ఆత్మ వరాలను అపేక్షించట్లేదు, ఇహలోక ధనాన్ని అపేక్షిస్తున్నాం, ఇహలోక ఆశలను అనుభవిస్తున్నాం, ఇహలోక ధనానికి పరిగెడుతున్నాం. కానీ నేను ఒక అపోస్తులైన పేతురు వలె దెయ్యాలను వెళ్ళగొట్టాలి, చనిపోయిన వాళ్ళని లేపాలి అనే ఆలోచన నీలో ఉందా? మరి ఎప్పుడు ప్రభు కార్యాలు లోకమంతటా ప్రచురం ఎప్పుడవుతాయి, ఎప్పుడు ప్రకటించబడతాయి? మన అపోస్తులైన పేతురు అలా అద్భుతాలు చేయబట్టి అనేక మంది క్రైస్తవులుగా మారారు. మరి నువ్వు నేను చర్చకు వస్తాం, వెళ్ళిపోతాం. అలా అద్భుతాలు చేయకపోతే ఎప్పుడు యేసయ్య ప్రేమను, యేసయ్య గొప్పతనాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు కదా. కాబట్టి అందరూ పొందుకోవచ్చు. ఇవి కొంతమంది కొరకు దాయబడినవి కాదండి. అపేక్షిస్తే నీ హస్తాలలో కూడా పునరుద్ధాన శక్తిని పెట్టగలిగిన యేసయ్య మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి చెప్తా ఉన్నాడు ఇక్కడ, అనేక మంది ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. 10వ వచనం చూడండి. మరి ఒకరికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు సంగతియు అనుగ్రహించబడి ఉన్నది. ఎన్ని వరాలు ఉన్నాయి ఇక్కడ? ఒకటి కాదు, అనేక వరాలు. చాలా మంది ఏం చేస్తారంటే తెలుసా, ఒకరికి అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారంట. అద్భుత కార్యాలు. వారు ఈరోజు ప్రభువా ఆ కార్యం జరగకూడదు అని ప్రార్థిస్తే ఆ కార్యం జరగదు. ఉన్నారు భూమి మీద అలాంటి వారు, అలాంటి భక్తులు భూమి మీద ఉన్నారు. మరి ఒకరికి చూద్దాం ఇంకా, మరి ఒకరికి ప్రవచన వరాన్ని. మరి ఈశ్వరనాయ్ గారు ఉన్నారు కదా, అయ్యగారి యొక్క భార్య అమ్మగారు, విమలమ్మ గారు, ఆమెకు ప్రవచన వరం ఉంది. ఆమె ప్రవచిస్తూ ఉంటారు కదా. అనేక ప్రవచనాలను ప్రభు మన కొరకు సంఘంలో వినిపింప చేస్తూ ఉంటారు. ప్రవచనం అంటే ఏం తెలుసా? జరగబోయేదాన్ని ముందుగానే చెప్పడం, ఇది జరగబోతా ఉంది అని బయలుపరచడమే ప్రవచనం. నిజంగా చాలా మంది గొప్ప ప్రవచన వరం కలిగిన ఆత్మ కలిగి ఉంటారు. ప్రవచన వరాన్ని అందరూ పొందుకోవాలి. ప్రవచన వరం ఎంతమందికి కావాలి? మరి అయితే ఫస్ట్ ఆత్మను పొందుకోవాలి. మరి
ఫిలిప్పు కుమార్తెలు. ఫిలిప్పు ఒక మంచి దైవభక్తి కలిగిన వాడు. అయితే మీరు చదవండి, ఇంకా అపోస్తల కార్యాలయం నుంచి చదువుకుంటా వెళ్తే పౌలు గారు ఫిలిప్పును మెన్షన్ చేస్తూ ఉంటారు. అయితే ఫిలిప్పుకు కుమార్తెలు ఉన్నారంటారు. ఫిలిప్పు కుమార్తెలందరూ కూడా ప్రవచించే కుమార్తెలు అంటారు. ఫిలిప్పు కుమార్తెలందరూ ప్రవచిస్తారంటారు. దేవుని కుమార్తెగా కుమారుడిగా నువ్వు ప్రవచిస్తావా? అనేక దినాలుగా మరి ప్రార్థన, ఇక్కడ ప్రార్థన 24 hours ప్రేయర్ అవర్ అని పెట్టారు. 24 hours ప్రేయర్ అవర్ పెడితే మరి లక్షవారం నైట్ అయితే అనేక మంది ప్రార్థించుకోవడానికి సంఘం నుంచి వస్తూ ఉంటారు. మంచిగా ప్రార్థిస్తారు. నేను ప్రార్థించిన రీతిగా ప్రభువా, ఇక్కడ ప్రార్థించే వాళ్ళు ఎలాంటి వారు ఉండాలంటే మీ ఆత్మ కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే మామూలుగా ప్రార్థించుకోవడానికి వస్తే వాళ్ళు కుడికారనుకోండి, వెంటనే మనం కూడా కుడికేస్తాం. అందుకే బలహీనంగా ప్రార్థించే వారిని ఎప్పుడు కూడా మనం చుట్టూ పెట్టుకోకూడదు. అలా అని చెప్పి ప్రభువా బలంగా ప్రార్థించే వారిని మీరు ఏర్పరచండి అంటే దాదాపు గురువారం రాత్రి 12 గంటల నుంచి ఒక్కొక్కరిగా మొదలుపెట్టి 15 మంది వరకు వస్తూ ఉంటారు అక్కడికి. అందరూ చక్కగా ఆత్మ వరాలు కలిగిన వారే. మరి 1 గంట నుంచి మొదలు పెడతాం. తెల్లవారు 5 ఎప్పుడు అవుతుందో మాకు తెలియదు. అప్పటి వరకు కూడా ఒక్కొక్కరు నానా విధమైన భాషలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశ భాషలో దేవుని ఆత్మతో మొరపెడతా ఉంటాం. అలా మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చారు మాకు. ఏంటంటే సంఘంలో ఒక ఆటంకం వచ్చే వ్యక్తి ఉంది. ఆ వ్యక్తిని చూపించి ఈమె సంఘం నుంచి నేను ఇండియా దేశం పంపించేయబోతా ఉన్నానని ప్రవచనం పలికించారు. నేను అనుకున్నా, ఈ బాబోయ్ ఆవిడ కానీ అన్నదంటే అయిపోయిందే ప్రభా అనుకున్నాను. ఈ ప్రవచనం పలికిన కొన్ని దినాలకి నేను ఏలియా గారితో చెప్పాను, అయ్యా ఇలా ప్రవచనం దేవుడు పలికించారు అనేసి. అంటే ఆమె ఇంకా బాగానే ఉంది, ఆమెకు అక్కమ్మ అన్నీ ఉన్నాయని చక్కగా చెప్పింది. కానీ సంఘంలో చాలా ఆటంకంగా ఉండేది అది. అయితే ఇలా జరిగినప్పటికీ అయ్యగారు ఇలా వచ్చింది ప్రవచనం ప్రభు మాకు తెలియపరిచారు, ఆత్మ ద్వారా మేము చూడగలిగాం అనేసి. అంటే ప్రార్థిద్దాం నాన్న, ఏమో ప్రభు అది నెరవేర్చొచ్చేమో అని. అయితే అయినా ఈ ప్రవచనం వచ్చిన నెల రోజులకి ఆమె ఎందుకు వెళ్ళిపోతానందో తెలియదు. నిలబడి సాక్ష్యం చెప్తాం, నేను ఇండియా దేశంలో వెళ్ళిపోతున్నాను అని సాక్ష్యం చెప్పింది. అప్పుడు మేము అనుకున్నాము, దేవుని మాట అది పొల్లిపోదు కదండి. అక్కడ ఆ రోజు మేము ప్రార్థించిన 15 మంది కూడా, మేము 15 మంది చర్చ అయిపోగానే ఆ సాక్ష్యం కానీ కలుసుకొని, అమ్మో బాబోయ్ ప్రభు మనకి ప్రవచనం ఇచ్చారు, అది నెరవేరిపోయిందని చాలా ఆశ్చర్యపోయాం. దేవుని యొక్క ప్రవచనం చాలా మంది ఆత్మలో నడిపించబడుతూ ఆత్మలో బాగా ఉంటే అనుకోకుండానే వారి నోటి నుంచి అనేక ప్రవచన వచనాలు పలుకుతూ ఉంటారు. అలాగే దొంగ ప్రవచనాలు ప్రవచించే వారిని కూడా బైబిల్లో చూపించారు. వారి యొక్క స్వబుద్ధిని బట్టి, వారి యొక్క సొంత ఆలోచన బట్టి ప్రవచిస్తూ ఉన్న వారికి శ్రమ అని దేవుడి వాక్యంలో ఉంది. నిజమే, చాలా మంది ఎలాంటి ప్రవచనాలు చెప్తారు తెలుసా? ఇదిగో కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతాం. ఇది ప్రవచనమా? ఇదిగో దేవుడు నీకు గొప్ప దీవెనలు ఇవ్వబోతా ఉన్నాడు, వెనకాల పెద్ద వెలుగు కనిపిస్తా ఉందంట. ఇలాంటిది కాదు ప్రవచనం అంటే. స్పష్టమైన ప్రవచనం పలకాలి. స్పష్టత ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో పలానా పేరు పెట్టి నిన్ను ప్రభు దండించబోతా ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు ఈ దుష్కార్యం చేస్తున్నావు, అందుకే ప్రభు నేను శిక్షించబోతున్నాడు, జాగ్రత్త అని పేరుతో పలకగలగాలి. అది ప్రవచనం అంటే. ప్రవచనం అంటేనే బయలుపరచబడడం. అందులో కూడా మర్మాలు ఉంటాయా? చాలా మంది సొంత ప్రవచనం చెప్తూ మర్మంగా పలుకుతూ ఉంటారు. ఇదిగో నీకేదో శ్రమ రాబోతా ఉందంట అని చెప్పేస్తూ ఉంటారు. ఈ ప్రవచనం పలికేవాడేమో పెద్ద పాపి, మళ్ళీ వాళ్ళకి శ్రమ రాబోతా ఉందని చెప్తా ఉంటారు. ప్రవచనం అనేది స్పష్టమైన ప్రవచనాన్ని మనం అపేక్షించాలి. అది కూడా ఇవన్నీ కూడా సాధారణంగా పరిశుద్ధాత్మ మనలోకి వస్తే రావు. ఆత్మ వరాలని అపేక్షించండి అంటున్నారు దేవుని వాక్యంలో. అంటే కనిపెట్టాలి, దేవుని యొక్క ఆత్మ వరాలను కనిపెట్టాలి. చాలా మందికి పరిశుద్ధాత్మ కోసం చెప్తే ఇష్టం ఉండదు, మోకాలు మాడిపోతూ ఉంటాయి, చాలా ఇంకేదో ఇంట్రెస్ట్ లేనట్టుగా కూర్చుంటా ఉంటారు. అది మొదటి నుంచి జరుగుతున్న పనే. ఆయన ఆత్మ కొరకు ఎప్పుడైతే మర్మాలు తెలియజేస్తామో అపవాదికి కూడా ఇష్టం ఉండదు.
వెంటనే మీ మీద నుంచి నిద్రని ఇలా మెల్లిగా ఊపుతా ఉంటాడు, ఒక ఫ్యాన్ ఊపుతా ఉంటాడు, వెంటనే కళ్ళు మూసిపోతా ఉంటాయి కదండి. ఏమో నేడు రేపు ప్రభు రాబోతా ఉన్నాడు, ఈ లోపు సిద్ధపడి ఆయన ఆత్మను పొందుకోవాలంటే ఎంత తక్కువ సమయం ఉంది. రేపే ప్రభు వస్తా ఉన్నాడు, ఈ వేళ నువ్వు ఎలా మొరపెడతావు దేవుడి సన్నిధిలో కదా. ప్రభు రేపు వచ్చేస్తున్నాడు, నాలో ఏమో పరిశుద్ధాత్మ లేదు ఇప్పుడు వరకు, ఎలా ప్రభు ఈ రోజే నాకున్న సమయం అని పరిశుద్ధాత్మ పొందే వరకు వదులుతామా కదా. అలా ఆ యొక్క సమయానుసారమైన భక్తి చేయకూడదని ప్రభు ఎప్పుడు వస్తున్నారో అది మర్మంగా మనకి దాచి ఉంచారు. కాబట్టి నిలబడితే దేవుని ఆత్మతో నిలబడాలి, పాడితే దేవుని ఆత్మతో పాడాలి, ప్రార్థిస్తే దేవుని ఆత్మతో పాడాలి, సహోదరుని పలకరిస్తే దేవుని ఆత్మతో పలకాలి. మరి ఆ లోక సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఎలిజబెత్ అమ్మగారు అప్పటికి 6 నెలల గర్భవతి. మరి దేవునితో చెప్తారు కదా, నీ యొక్క బంధువురాలు గర్భవతిగా ఉంది అని మరియమ్మకి తెలియజేసినప్పుడు, మరియమ్మ మరి ఎలిజబెత్ అమ్మగారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వెంటనే మరియమ్మ చెప్పిన వందన వచనం వినగానే ఎలిజబెత్ అమ్మగారి కడుపులో శిశువు గంతులు వేసిందంట. వెంటనే ఎప్పుడైతే ఈ వందన వచనము ఎలిజబెత్ అమ్మగారు విన్నారో ఆమె ప్రవచిస్తా ఉంది. ఒక్కొక్క మాట దేవుని యొక్క ప్రవచనాన్ని నీకు ఎంత చిట్టా ప్రవచించిందో చదవండి. అందులో లోక సువార్త మొదటి అధ్యాయంలో ఉంటది. మరి ఆ వందన వచనం వినగానే మరి 6వ నెల శిశువుకి గంతులు వేసే శక్తి ఉంటుందా? ఇంకా అప్పటికి పిండం పూర్తిగా తయారవదంట, అన్ని అవయవాలు ఆ పిండానికి రావంట. కానీ పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతమైంది తెలుసా, పిండము గంతులు వేస్తా ఉందంట కడుపులో. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు అంత శక్తి ఉందండి. పరిశుద్ధాత్మ అంటే మామూలుది కాదు. ఈ దినం మీరు కాసేపు అయితే మనం నడిపింపులోనికి వెళ్తాం. నా సమయం అయిపోయిందన్నా, ఆల్మోస్ట్ సమయం అయిపోయింది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ అనుభవాన్ని కనిపెట్టడానికి ఒక 20 నిమిషాలు మనం కేటాయిద్దాం. అందరం మోకరించినప్పుడు ఎలా చేయాలి తెలుసా? మీకు ఒక సింపుల్ నేను టెక్నిక్ చెప్తాను. టెక్నిక్ అనకూడదు, ఇది ఒక అనుభవం. ఈ అనుభవంలో చెప్తే పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. మోకరించే మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా స్తుతి చెల్లించాలి. వారు ఎడతెగక స్తోత్రము చేయుచుండిరి, వెంటనే పరిశుద్ధాత్మ వారి దిగి వచ్చిందని. ఎడతెగకుండా ఎలా తెలుసా? ఒక లింక్ ఉండదు చూసారా? ఈ లింక్ ఎక్కడ దిగిపోకూడదు. లింక్ ప్రేస్ చేస్తూ ఉంటాం మనం కదండి. గొలుసు ప్రార్థన అని అంటాం. గొలుసు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన. ఇక్కడ ప్రార్థన ఆమేన్ అని ఒక అర నిమిషం ముందే మనం ప్రార్థన. అప్పుడు ఏమవుతుంది? ఆ లింక్ తెగిపోకుండా ఉంటది. అలా మీకు చెప్తే నమ్మరు. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన క్షణం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు కూడా శిష్యులు ఏం చేశారు తెలుసా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 అని ఎడతెగకు స్తోత్రం చేశారంట. అంటే నాన్ స్టాప్ గా ఇక్కడ ఎక్కడ కూడా దీనికి బ్రేక్ లేకుండా యేసు ప్రభు వారి తల్లితో సైతం ఆమె కొడుకును కోల్పోయిన బాధలో కూడా ఆమె పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతా ఉంది. యేసయ్య ఆయన ఆత్మను పంపిస్తానని చెప్పిన మాటకి, ఆ వాగ్దానానికి కట్టుబడి అందరూ కూడా ఎడతెగకు స్తోత్రం చేశారు. అదే రీతిగా మోకరించిన మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా 2 చేతులు జోడించి ఎడతెగక స్తోత్ర వచనం నీ నోరు పలుకుతా ఉండాలి. లోపల ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకొని ఎదుట ఒక సిలువను ఉంచుకోవాలి. సిలువను ఉంచుకొని ఆ సిలువ ఎదుట స్తోత్రం స్తోత్రం అని చెబుతూ ఉంటుండగా నీ హృదయం నుంచి ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉండాలి. ప్రభా ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను అని హృదయం ఒప్పుకుంటా ఉండాలి. నోరు స్తుతిస్తూ ఉండాలి. ఈ ఆత్మీయ నేత్రాలు సిలువను చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 నాన్ స్టాప్ గా జరుగుతాయో హృదయం ఒక్కసారిగా బద్దలవుతా ఉంటది. వెంటనే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీ మీదకి రివ్వున వస్తుంది. అభిషేకం వచ్చిన వెంటనే నీ యొక్క శరీరం ఆయన శక్తితో నింపబడుతుంది. శక్తితో నింపబడిన వెంటనే నీ నాలిక నీకు తెలియకుండానే సడలించబడి ఒక్కొక్క ఆత్మ భాషని నీ నాలిక మాట్లాడుతూ ఉంటది. ఈ విధంగా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే భాషల వరం పొందుకుంటామో, అందుకే బైబిల్లో ఉంటుంది భాషలు ఎందుకు పొందుకోవాలి తెలుసా? ఒక్క శక్తి పొందుకుంటే చాలే అని కూరుకోకూడదు. భాషలతో మాట్లాడి ఏడయనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు
దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు దేవునితో మాట్లాడే అనుభవం కావాలి, మనుషులతో కాదు. అందుకే దేవుడు మరి ఏ భాషలో మాట్లాడతాడు? అన్ని భాషల్లోనే ప్రభు మాట్లాడతాడు మనతో. మామూలుగా మనుషుల భాషతో మనం మాట్లాడితే ప్రభుతో మనం మాట్లాడలేము. దేవదూతల భాషలతోనూ నేను దేవుని భాషలతోనూ మాట్లాడతాను. ఆత్మతో పాడుతాను, ఆత్మతో పాడుతాను, మనస్సుతో పాడుతాను. ఆత్మతో మాట్లాడతాను, మనస్సుతోనూ అంటే ఆత్మతోనూ మనస్సుతోనూ, శరీరంతోనూ స్తుతించాలి, ఆత్మలోనూ స్తుతించాలి. ఇది రెండు కూడా ఎడతెగకుండా జరగాలి. కాబట్టి ఈరోజు మనకి పెంతెకోస్తు పండుగ దినం రాబోతా ఉంది. ఆ రోజుకి నువ్వు సంపూర్ణమైన ఆత్మశక్తిని పొందుకొని ఉండాలి. కాబట్టి మోకరించండి. ఎవరైతే దేవుని ఆత్మను ఇప్పటి వరకు పొందుకోలేదో ఆ శక్తితో మోకరించండి. ప్రభు ఆత్మ మీ మీద కృపరిస్తాడు. మరి ఆత్మను పొందుకొని కోల్పోయిన వారు కూడా, ఆత్మలో తగ్గిపోయిన వారు కూడా మరి ఆయన యొక్క ఆత్మ అనుభవంలోనికి రావాలి. మనం ఆయన ఆత్మ నడిపింపులోకి వద్దాం. ఎవరి వైపు కూడా మీ మనసులు పెట్టద్దు, ఎవరి వైపు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. రెండు చేతులు జోడించి ప్రభువా అయ్యా దత్తపుత్రాత్మ, స్వీకృత పుత్రాత్మ నా మీద కృపరించండి నాయన. ఈ